బ్రేకింగ్ న్యూస్ టీటీడీ బోర్డులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. తనకు టీటీడీ ద్వారా కేటాయించిన భూమిపై ఏర్పడిన వివాదమే ఈ రాజీనామాకు కారణంగా తెలుస్తుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని నిన్న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో మనస్తాపానికి గురైన జంగా కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ చైర్మన్ కు రాజీనామా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపి, నిత్య ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి పాలక మండలిలో ఉన్నటువంటి జంగా బోర్డు సభ్యుడు జంగా కొద్దిసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేసినట్లు సీఎం చంద్రబాబుకి అయితే ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే గత ఏదైతే అక్టోబర్ 2 నెలల కింద జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో జంగా కృష్ణమూర్తికి ఒక స్థలం కేటాయించారంటూ నిన్న కేబినెట్ లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చంద్రబాబు దృష్టికి వెళ్ళిన వెంటనే అటు తర్వాత తిరుమలలో కొత్తగా స్థలాలు కేటాయించకూడదు అని చెప్పి ఇప్పటికే నిబంధన ఉన్నప్పటికీ ఈ కొత్త వివాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇది ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని చెప్పి అధికారులకు తెలపడంతో జంగా కృష్ణమూర్తికి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ఈ రోజు పత్రికలో ప్రచురితమైంది. ఏదైతే దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఏదైతే జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి స్థల వివాదము 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా 2004 సంవత్సరంలో తిరుమలలో జంగా కృష్ణమూర్తి ఒక అతిథి గృహాన్ని నిర్మిస్తానని చెప్పేటువంటి అప్పుడు ప్రభుత్వానికి ఒక మెమరాండాన్ని అయితే సమర్పించారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డికి అభ్యర్థి పెట్టిన అటువంటి తర్వాత బోర్డుకి అయితే పంపించారు. అటు తర్వాత తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 2 ప్లాట్ ను జంగా కృష్ణమూర్తికి అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి రాజశేఖర ప్రభుత్వం కేటాయించింది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జంగా కృష్ణమూర్తిగా టీటీడీ రెవెన్యూ పెంచుకోవడం టీటీడీకి డొనేషన్ చేయాలని చెప్పి కూడా అప్పటి నుంచి టీటీడీ కూడా ఖచ్చితంగా కట్టాలని చెప్పి ఒక నివేదిక అయితే ఇచ్చారు. అటు తర్వాత జంగా కృష్ణమూర్తి కూడా ఆ డబ్బులను కూడా టీటీడీ రెవెన్యూ విభాగానికి కట్టకుండా ఉండడంతో కూడా దాన్ని అట్లే వదిలేశారు. అటు తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం కానికి ముందున్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా అయినటువంటి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ 4వ సంవత్సరంలో కేటాయించినటువంటి స్థలాన్ని కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు అనే అభ్యర్థన పెట్టడంతో కూడా అప్పటి గత సుబ్బారెడ్డి కూడా ఇది బోర్డులో కూలంకుషంగా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి జంగా రైట్ గోపి, థ్యాంక్ యూ.